హాయ్ ఫ్రెండ్, విహార్ విజన్కి స్వాగతం. ఫ్రెండ్స్, యాక్చువల్గా మా థాయిలాండ్ ట్రిప్ వచ్చేసి 7 days. అందులో ఆల్రెడీ 2 days అయిపోయింది. సో ఈ రోజు వచ్చేసి థర్డ్ డే. ఈ రోజు మొత్తం మేము కోరల్ హైలాండ్లోనే స్పెండ్ చేయబోతున్నాం. కోరల్ హైలాండ్ అనేది ఒక అద్భుతమైన ద్వీపం. అక్కడికి వెళ్ళాలి అంటే పతాయా సిటీ నుండి ఒక 45 minutes సముద్రం మీద ఫెరీలో ట్రావెల్ చేయాలి. మందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ, సో ఫెరీ అంటే జనరల్గా చిన్న చిన్న పోర్ట్స్ అంతే. మనం అంటే చూస్తుంటాం కదా, మనం వైజాగ్లో కానీ చాలా ప్లేసెస్లో చూసాం ఫెరీస్ అంటే ఎలా ఉంటాయో. ఇప్పుడు మనం పతాయా సిటీలో బాలి హైపేర్ అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఉన్నాం. అది కోరల్ హైలాండ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుండే ఫెరీలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఫెరీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చూడండి, మన ఫెరీ అయితే వచ్చేసింది. ఇందులో సుమారు 20 నుండి 25 మంది దాకా ఒకేసారి వెళ్ళొచ్చు. సో ఈ ట్రిప్లో మనతో ఒక 2 గైడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు మనకి ఈ ట్రిప్లో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆహా, ఎంత బాగుంది చూసారా! మనం షిప్లో వెళ్తుంటే వెనుక ఆ వాటర్ అలలు అలా అలా వెళ్ళటం, మన మీద కూడా వాటర్ పడటం, నిజంగా చూడండి షిప్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చూడండి, మనం ఈ స్పీడ్ బోట్ అంటే ఈ ఫెరీ ఎక్కిన తర్వాత కోరల్ హైలాండ్ వెళ్ళే దారిలో సముద్రం మీద ఒక ప్లేస్ కి తీసుకెళ్లి మధ్యలో ఒక 1 hour వరకు ఆపేస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ లో ఏంటంటే పారాగ్లైడింగ్ అండ్ సీ వాక్, అదే స్నార్క్లింగ్ అంటారు కదా. సో ఈ పారాగ్లైడింగ్ అండ్ స్నార్క్లింగ్ యాక్టివిటీస్ అక్కడే చేస్తారు అనమాట. మనం అక్కడ దిగేసి ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సముద్రం మధ్యలో అయితే మమ్మల్ని ఆపేశారు. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి పారాగ్లైడింగ్ అని స్నార్క్లింగ్ ఉంటుంది అనమాట. సో మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి పారాగ్లైడింగ్ అయితే తీసుకున్నాము. వామ్మో, కిందికి చూస్తే మస్తు భయం వేస్తుంది. తీగ తెగిందా అంతే, ఇక సముద్రంలో పడిపోవటమే. నాకు అసలే స్విమ్మింగ్ రాదు, కానీ లైఫ్ సేవింగ్ జాకెట్స్ వేసుకున్నా కాబట్టి మునిగిపోనులే, కొంచెం అయితే ఆ ధైర్యం అయితే ఉన్నది. చూసారా నీలి రంగు సముద్రం, అలాగే చుట్టుపక్కల ఉన్న పతాయా సిటీ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, అండ్ చుట్టుపక్కల ఉన్న బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మనల్ని సముద్రంలో ఒక 30 feet లోపల తీసుకెళ్లి సీ వాక్ చేయిస్తారు. సముద్రం లోపల మనకు రకరకాల రంగురంగుల చేపలు కనిపిస్తాయి, కానీ పట్టుకుందామంటే చేతికి ఒక్కటి కూడా చిక్కవు. సముద్రం లోపల వెళ్లే ముందు మన తల మీద ఒక వైట్ చిప్ప పెడతారు. యాక్చువల్ దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు, అందుకే వైట్ చిప్ప అన్నాను. సో ఆ చిప్పకు ఒక ఆక్సిజన్ పైప్ కనెక్ట్ అయి ఉంటుంది. మనకు అవసరమయ్యే ఆక్సిజన్ సప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మన వెంట స్నార్క్లింగ్ గైడ్స్ ఉంటారు, అలాగే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇన్ కేస్ మనకి ఏమైనా ఇబ్బంది అనిపించింది అనుకో లోపలికి వెళ్ళిన తర్వాత, సో మనం ఏంటంటే సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే వాళ్ళు మనకి లోపలికి వెళ్ళే ముందే సైన్ లాంగ్వేజ్ చెప్తారు. ఆ సైన్ లాంగ్వేజ్ మనం వాళ్ళకి చూపించామనుకో, వాళ్ళు వెంటనే మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం సముద్రం లోపలికి మన ఫోన్స్ కానీ మన కెమెరాస్ కానీ అయితే అలౌ చేయరు వాళ్ళు. సో ఒకవేళ మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కావాలంటే వాళ్ళే తీసిస్తారు. అవి మనం మళ్ళీ కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గర మనం మనీ ఇచ్చి కొనుక్కోవాలి. మొత్తానికైతే మా ఫెరీ వచ్చేసింది, ఎక్కేసాము. సో ఇప్పుడైతే మేము కోరల్ హైలాండ్కి వెళ్తున్నాము. సో ఫెరీలో ముందు నుండి నేను ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో చూడండి, కోరల్ హైలాండ్ ద్వీపం అనేది దూరం నుండి ఎంత అందంగా ఉంటుందో, అద్భుతంగా ఉందో చూపిస్తాను. ఫెరీలో ట్రావెల్ చేయాలంటే కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి. అండ్ ద టికెట్ కాస్ట్ వచ్చేసి సుమారు 250 నుండి 300 థాయ్ బాట్స్, అంటే ఇండియన్ మనీలో 600 నుండి 800 రూపాయలు ఉంటుంది అనమాట ఒక పర్సన్కి. జనరల్గా మనం అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం కదా, సో ఎక్కడ చూసినా మనకు ఏజెంట్స్ అనే వాళ్ళు అయితే కనపడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం టికెట్స్ కొనుక్కోవచ్చు. మేమైతే టికెట్ ఏజెంట్ దగ్గరే కొనుక్కున్నాము. సో వాళ్ళు ఏం చేశారు అంటే 250 బాట్స్ చెప్పారు పెర్ హెడ్. సో పికప్ అండ్ డ్రాప్, అంటే మీరు ఎక్కడైతే హోటల్లో ఉంటారో ఆ హోటల్ నుండి పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే ఇస్తారు. అలాగే ఈ 250 బాట్స్ మీరు ఏదైతే టికెట్ తీసుకున్నారో ఇది ఫెరీలో ట్రావెల్ చేయడానికి. అలాగే మీకు ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్లో మీకు బఫెట్ అరేంజ్ చేస్తారనమాట. సో ఇదే అమౌంట్లో బఫెట్ ప్లస్ ఫెరీ 2 కవర్ అవుతుంది. సో అలాగే కోరల్ హైలాండ్స్లో చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట, వాటర్ గేమ్స్. సో వాటికి కూడా ఎంట్రీ అంటే ప్రైజ్ అయితే ఉంటుంది, అంటే టికెట్స్ అయితే తీసుకోవాలి. సో ఒకవేళ వాటి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలని మీకు డౌట్ ఉంటే గిట కంపల్సరీ మీరు
క్లూక్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, KLOOK. క్లూక్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు కోరల్ ఐలాండ్ అని కొట్టంగానే దానికి టికెట్స్ అయితే మీకు అందులో దొరుకుతుంది. సో అక్కడ కోరల్ ఐలాండ్ జనరల్గా ఏంటంటే చాలా వాటర్ గేమ్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే సీ వాక్ అని, లేకపోతే పారాగ్లైడింగ్ అని, జెట్ స్కీ అని, బనానా అని, సో చాలా రైడ్స్ ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ సంబంధించిన మీరు టికెట్స్ కన్సాలిడేటెడ్గా ఈ క్లూక్ అప్లికేషన్లో కొనుక్కోవచ్చు. చాలా తక్కువకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మీరు అదే డైరెక్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, థాయ్ బాట్స్లో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీరు క్లూక్ అప్లికేషన్లో కొనుక్కున్నారనుకోండి, ఇండియన్ కరెన్సీలో దొరుకుతుంది. దట్టు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. మీరు ఇండియన్ కరెన్సీలోనే పేమెంట్ చేయొచ్చు. యాక్చువల్గా సినిమాలో ఎలా చూపిస్తారో అలా కనిపిస్తుంది అనమాట వ్యూ. నాకైతే అంటే మంచి వ్యూ అయితే కనిపించింది. అండ్ యాక్చువల్గా వాటర్ చూసారా, అంటే మనం ఎంటర్ అవ్వగానే అక్కడ వాటర్ అయితే బ్లూ కలర్లో చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు ఫెరీ దిగేసి సముద్రంలో దూకేద్దామా అన్నంత ఎగ్జైటింగ్ ఉంది. ఈ కోరల్ ఐలాండ్ లో మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా కంపల్సరీ సేఫ్టీ కోసం జాకెట్స్ అయితే వేసుకోవాలి. సో మనము లైఫ్ సేవింగ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత నేనైతే జెట్ స్కీ అండ్ బనానా రైడ్ అయితే కవర్ చేశాను. అంటే యాజ్ యూజువల్గా నేను ఇంతమంది ఇండియాలో ఉన్నప్పుడు గోవాలో కూడా చేశాను, కానీ సరే చూద్దాం మీకు ఇంత దాకా వచ్చినప్పుడు ఎందుకు ఈ రైడ్ని మిస్ చేయాలి అని చెప్పేసి ఇది కూడా కవర్ చేసాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే చాలా ఎండ ఉందన్నమాట అక్కడ. సో అక్కడ బీచ్ చైర్స్ ఉంటాయి కదా, బీచ్ చైర్స్ లో కూర్చున్నాము. అక్కడ చల్లటి బీర్ దొరుకుతుంది అనమాట. ఒక చల్లటి బీర్ తీసుకొని ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది. మా దోస్తులు అయితే ఈ ట్రిప్ ని మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఇక్కడే ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఈ ఐలాండ్ లో సెటిల్ అవుదాం అనేలా ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు, బొమ్మల్లా ఉంటారు. ఒకవేళ వీళ్ళ ఆలోచన నిజంగా అదే అయ్యి ఉండి ఒక ఇద్దరు అమ్మాయిలు చేసి పెళ్లి చేసుకున్నారు అనుకో, మంచిగా పట్టు మన దోస్తుగాళ్ళు థాయిలాండ్ సెటిల్ అయినారంటే మనకి ఎప్పుడు కాస్త అప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర ఉండిపోవచ్చు, మనకు కూడా మంచిగా. మొత్తానికి ఎర్రటి ఎండలో కోరల్ ఐలాండ్ ట్రిప్ అయితే అయిపోగొట్టాము. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్ అయితే మాకు ఒక మంచి ఫీల్, అలాగే ఒక బ్యూటిఫుల్ మెమొరీని ఇచ్చింది. సో ఇప్పుడైతే మా ఫెరీ అయితే వచ్చేసింది, మా ఫెరీ ఎక్కేసాం. సో అలాగే మేము ఒక 45 minutes ట్రావెల్ చేయాలన్నమాట పతాయా వరకు. సో ఇప్పుడు ఈ వెళ్ళే ఈ ఫెరీలో కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే ఆ అలలు, యూనో ఆ సముద్రం మీద ట్రావెలింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మాకు కూడా. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. అండ్ ఇంకోటి, వీళ్ళు ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఐ మీన్ టికెట్ లోనే మీకు చెప్పా కదా, కాంప్లిమెంటరీ కింద మనకు లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే పతాయా వెళ్ళిన తర్వాత వీళ్ళకు ఒక ప్లేస్ లో బఫెట్ ఉన్నది అనమాట. ఆ బఫెట్ లోకి వెళ్ళి మనం బఫెట్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ బఫెట్ లో మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి.